అసలు సునంద ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తుంది ఒంటరిగా బయటకు వెళ్ళి? తెలుసుకోవాలనుకుంటున్నారా? ద గోస్ట్ వినేయండి. పక్కన టౌన్లో సెకండ్ షో చూసి వస్తున్న నలుగురు కుర్రాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటూ గోలుగోలుగా అరుస్తూ ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి స్కూల్ వరండాలో ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. తెల్లని బట్టలు కట్టుకొని, జుట్టు విరబోసుకొని, తెల్లని మల్లెలు తలలో పెట్టుకున్నది ఒక ఆడ మనిషిని అర్థమవుతుంది. కానీ ఆ టైంలో అక్కడ ఆడవాళ్ళు ఎందుకు కూర్చుంటారు? అలా అక్కడ కూర్చున్న ఆ ఆకారాన్ని చూసేసరికి భయమేసింది. కూర్చున్నది ఆడో మగో వాళ్ళకి అర్థం కాలేదు. 2 బైకుల మీద వస్తూ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి బైకులు స్లో చేశారు. అసలే మంచి రొమాంటిక్ మూవీ చూసి వస్తున్న ఆ అబ్బాయిలకు ఆ గుడ్డి వెలుతురులో కూర్చున్నది అప్సరసలా అనిపించింది. తలలోంచి కొంచెం వాడిపోయిన మల్లెల నుండి గాలి వలన పూల పరిమళం గుప్పున వస్తుంది. చల్లని గాలి వేస్తూ ఉంటే పక్కన ఆ గుడ్డి వెలుతురులో కూర్చున్న ఆమె ఆడమనిషి అని గ్రహించారు. వాళ్ళకి ఎక్కువ టైం పట్టలేదు. వాళ్ళ కంటికి ఆమె రంబలా కనిపిస్తుంది. గుడ్డి వీధి లైటు వెలగాల వద్దా అన్నట్లుంది. గాలివాటానికి అది ఊగుతూ లైట్ సరిగా కనిపించడమే లేదు. వాళ్ళని చూసిన నల్ల కుక్క ప్రమాదాన్ని పసిగట్టిన దానిలా అక్కడి నుండి లేచి ఒళ్ళు దులుపుకొని స్కూల్ పక్కన ఉన్న సుందర్ వాళ్ళు కొత్తగా దిగిన ఇంటి గుమ్మంలోకి పోయి మళ్ళీ పడుకుంది. అసలు ఆమె ఎవరు తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్.